హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. ముందుగా మీకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగని మా పాప గార్డెన్ చూపిస్తున్నాను మీకు. అన్ని ఇండోర్ ప్లాంట్లు ఎక్కువ ఉన్నాయండి. జడీ ప్లాంట్లు, స్నేక్ ప్లాంటు, స్నేహ ప్లాంటు, నాచు మొక్కలు, గులాబీలు, ఇది ముళ్ళ మొక్క, మరి దీని పేరేమంటారు నాకు తెలియదు. ఇది జడీ ప్లాంటు, టమాటా మొక్కలు, అలా ప్రతి మొక్కలు కూడా పెంచుతుంది చేస్తుంది బాగానే. మళ్ళీ మధ్యలో నేను చేయను అని పెంచి పెడుతూ ఉంటుంది. అవునులేండి, పిల్లలతోని స్కూల్కి వెళ్ళే పిల్లలతో అస్సలు కుదరదండి. మళ్ళీ పైకెక్కి నీళ్ళు పోసుకోవాలంటే కూడా ఇబ్బందే కదా. అనుకుంటామండి ఈజీ కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, తర్వాత మధ్యాహ్నం వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా లేడీస్, ఏం చేస్తారు అనుకుంటాం. కానీ అనుకున్నంత ఈజీ కాదండి. మళ్ళీ బట్టలు ఆరేసుకోవాలి, బట్టలు తెచ్చుకోవాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి, నీళ్ళు పోయాలి, మళ్ళీ క్లీనింగ్ చేసుకోవాలి, మళ్ళీ పిల్లలు వస్తారు, మళ్ళీ వంట ప్రిపేర్కి రెడీగా చేసుకోవాలి, వాళ్ళకి వచ్చేటప్పటికి స్నాక్స్ ఏదైనా ఐటెం రెడీ చేసి పెట్టాలి. అందుకనే కొంచెం పాపం తనకి ఇబ్బంది అవుతుంది మొక్కలు పెంచడానికి. అయినా సరే ఏదో వద్దు అంటుంది, పెంచుతుంటే గ్రో బ్యాగులు తెప్పించింది. మళ్ళీ వాటిలో ఫిలప్ చేసి గులాబీ మొక్కలు, అవన్నీ చామంతులు అన్నీ కొత్తగా కొన్ని వేసింది. ఇంకా వేస్తాక తెప్పించి రెడీగానే ఉన్నాయి. తను ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఎంకరేజ్మెంట్ లేక తను ఆగిపోతూ ఉంటుంది. అలా అని నేను కూడా అందరూ కొన్ని పెడతా ఉంటాను. ఇండోర్ ప్లాంట్లు అయినా ఎందుకు కాయలు కాస్తాయి, పూలు పూస్తాయి అని మా వారన్నీ తీసేస్తూ ఉంటారు. నేను పెడతా ఉంటాను. మధ్యలో అవి ఉంటే బాగుంటాయి కదా అని కాటన్స్లో అవి పెడతాను. కానీ ఏదన్నా ఇంట్లో ఎంకరేజ్మెంట్ అంటూ కంపల్సరీ ఉండాలి. అలాగే ఫ్రెండ్స్ కూడా ఉండాలి. ఫ్రెండ్స్ ఉంటే నీ ఇంట్లో ఈ మొక్క ఉందా, ఆ మొక్క ఉందా అని చెప్పుకుంటూ ఒకరికొకరు ఇచ్చుకుంటూ పెంచుతుండలో ఇంట్రెస్ట్ వస్తుంది. అంతేకాని మనం ఒక్కళ్ళమే పెంచి మా మొక్కలు బాగున్నాయని మనం అనుకుంటే సరిపోదు. ఇంట్లోనే ఉండాలి ఎంకరేజ్మెంట్, బయట ఫ్రెండ్షిప్ ద్వారా ఉండాలి. అలాగే మనం మొక్కలు చూసుకున్నప్పుడు ఆహ్లాదకరంగా ఉండాలంటే వాటికి వచ్చే పువ్వులు, కాయలు అవి మనల్ని కొంచెం ముందుకు నడిపిస్తూ ఉంటాయి. మీలో ఎంతమందికి టెర్రస్ గార్డెన్ ఉంది కామెంట్ పెట్టండి. అలాగే నాచు మొక్కలు కూడా పెట్టిందండి. ఇంకొండి ఫుల్గా ఉన్నాయి, కనపడుతున్నాయి బాగానే. క్యాప్సికమ్ మొక్కలు ఉన్నాయి. ఇదిగోండి, ఇది బర్త్డేకి నేను గిఫ్ట్గా ఇచ్చిన మొక్క, అది ముళ్ళది. ఇది నాకు మా పాప ఇచ్చింది కలర్. ప్రతిదాని పేర్లు అంటే వివరంగా చెప్పలేదు. ఇది క్యాప్సికమ్ అండి. ఇదిగోండి కాయ ఉంది చూడండి, క్యాప్సికమ్ కాయ. పుదీనా రైస్ చేసుకున్నప్పుడు క్యాప్సికమ్ అవి అన్నీ వేసుకుంటే పెంచుకుంటుంది. మా పాపదే గార్డెన్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను.